పులి కన్నం వైడై ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమ్మక్క సారలమ్మల పవిత్ర ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని అంటే సమ్మక్క సారలమ్మల ఆ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఒక పట్టుదలతో చాలా ఉత్సాహంతో ఆయన సమ్మక్క సారలమ్మల దగ్గరికి మేడారం వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో చాలా విశేషాలు మాట్లాడారు. చాలా బాగుంది. ఆయన ఉత్సాహాన్ని తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఉత్సాహం అని ఎందుకు అంటున్నానంటే తెలుగు పండితులందరికీ తెలుసు, వీర రసానికి స్థాయి భావం ఉత్సాహం అంటారు. అంటే వీరత్వం చూపించాలంటే దానికి ఉత్సాహం ఉండాలి అన్నమాట. ఆయన మంచి ఉత్సాహంతో అంటే బాగా ఏదో చేయాలి, తన కాంట్రిబ్యూషన్ ఏదో ఇక్కడ ఉందని చెప్పి చూపించాలి అని చెప్పి కొంచెం పట్టుదలతో మంచి ఉత్సాహంతో యువకుడైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాన్ని అభినందించాల్సిందే, తప్పనిసరిగా అభినందించాలి. అయితే మేడారంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ అభివృద్ధి ప్రణాళికలన్నింటినీ కూడా మనం గడిచిన 15-20 సంవత్సరాల నుంచి గమనిస్తూ వచ్చినట్లయితే కొన్ని విశేషాలు మనకు తెలుస్తాయి. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వం నిర్వహించినటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాల కారణంగా మేడారం చుట్టూతో ఉన్న చాలా అడవి అంతరించిపోయింది. చెట్లన్నీ పోయినాయి. పెద్ద పెద్ద రోడ్లు వేశారు. తర్వాత కొన్ని వందల ఎకరాలు కార్లు వాహనాల పార్కింగ్ కోసం చేయడానికి చదువులు చేయడం, ఇవన్నీ నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూశాను. సమ్మక్క సారలమ్మల ఈ సంప్రదాయం మీద పరిశోధన చేశాను, వ్యాసాలు రాశాను. అక్కడ ఉన్నటువంటి ఆ వంశీయుల తోటి మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించాను. నేను చూశాను. అక్కడ ముఖ్యంగా జాతర సమయంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ గిరిజన సంప్రదాయాలకు భిన్నమైనటువంటి ఆచారాలు జరగడం కూడా నేను గమనించాను. ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మల పవిత్ర ఆ ప్రదేశంలో గిరిజన సంప్రదాయాలకు భిన్నమైనటువంటి సంప్రదాయాలు రాకుండా చూసుకోవాలి. భిన్నమైన సంప్రదాయాలలో కట్టడాలు కూడా వస్తాయి. అంటే అక్కడ జరిగే ఏ కట్టడమైనా సరే గిరిజన సంప్రదాయాలకు అనుకూలంగా ఉందా లేదా, అనుకూలంగా లేకపోతే దాన్ని అనుమతించవచ్చున, ఈ అంశాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము అక్కడ ఉన్నటువంటి పూజారులతో సంప్రదించి గిరిజన సంప్రదాయాల ప్రకారం అక్కడ అన్ని నిర్మాణాలు చేస్తామని చెప్పారు. దీన్ని కూడా మెచ్చుకోవాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దిరాజు, గోవిందరాజు ఈ గద్దెల చుట్టూతో ఉన్నటువంటి ఈ గద్దెలు ఇంతకుముందు లేవు. నేను అక్కడ పూజారులతో అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. మొట్టమొదటిలో అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుని సమ్మక్కకు ఒక చిహ్నంగా, ఆ దేవతలకు ఒక చిహ్నంగా వాళ్ళు ఆరాధించేవాళ్ళు అని చెప్పారు. ఆ చెట్టు దాదాపు ఎండిపోయింది అది. దాని పక్కన ఇంకొక చెట్టు నాటారు. అలాంటి చెట్టు అది కూడా నేను చూశాను. ఆ తర్వాత భక్తుల సౌకర్యార్థం కోసం అక్కడ ఒక చుట్టూరు ఒక గద్దె కట్టి మొట్టమొదటి ఒక స్తంభం ఒకటి ఉండేది, కట్టె స్తంభం ఒకటి ఉండేది. ఆ కట్టె స్తంభం చుట్టూ జనం ఎక్కువ కావడం వల్ల వాళ్ళ సౌకర్యాల కోసం చుట్టూ ఒక అరుగులాగా గద్దెలాగా కట్టారు. తప్పనంటే అది అవసరమే కూడా అక్కడ ఉన్నది. అయితే మొట్టమొదట అట్లా లేదు, అది గమనించాలి. అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇంకా వేరే జిల్లాల్లో కూడా నేను ఈ గిరిజన దేవతను చూసినప్పుడు ఆ దేవతకు చిహ్నంగా ఒక కట్టె స్తంభాన్ని అక్కడ బాధటం కానీ లేకపోతే ఒక చెట్టును పూజించడం కానీ వాళ్ళు చేస్తారు. ఈ గిరిజన సంప్రదాయాల్లో మూర్తి పూజ లేదు, అంటే విగ్రహారాధన కానీ ఒక మూర్తిని కానీ పూజించడం లేదు. కానీ అక్కడ జాతరలలో ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అయింది. పోయినసారి కాక అంతకుముందు సంవత్సరం అంటే దాదాపు 6 సంవత్సరాల పైన అయింది. అప్పుడు కాళికాదేవి బొమ్మలు పెట్టడం, ఒక ప్రసాదం అని చెప్పి పంచడం అది జరిగింది. దీన్ని అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా వ్యతిరేకించారు. అయ్యా, ప్రసాదం పెంచడం అనేది ఇక్కడ అసలు సంప్రదాయమే లేదని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది ఒకటి గమనించాలి. అయితే కొన్ని ఇమేజెస్ మనకి ఇప్పుడు వార్తలు వచ్చినప్పుడు కొన్ని చూపించారు. ఆ గద్దెలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఎలా కట్టబోతున్నారని చెప్పి వాటికి సంబంధించినటువంటి ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇమేజెస్ మనకి వార్తల్లో కనపడ్డాయి. అవి ఆ పూజారులు కూడా చూస్తే బాగుంటుంది. తర్వాత ద్వార తోరణాలు, 4 వైపుల ద్వార తోరణాలు, కాకతీయ తోరణాలు కొంచెం దగ్గరగా వాటి గంటలు కట్టి ద్వార తోరణాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ద్వార తోరణాలు కట్టడం అన్నది, ఈ చుట్టూతో కట్టడం అన్నది కూడా గిరిజన సంప్రదాయాలకు సంబంధించి ఉండేదా కాదా అని చెప్పి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
దాని పూజారులు ఏమంటారో కూడా చూడాలి. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే పూజారుల అంగీకారంతో వాళ్ళ సలహాతోటే చేస్తా ఉంటున్నారు. దీన్ని గమనించాల్సినటువంటి విషయం. ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సంపన్న బాబు దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు ప్రభుత్వం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చేశారు. ప్రతిసారి ఒక 150 కోట్లు 5 కోట్లు 100 కోట్లు అట్లా కేటాయించడం చేయడం చేశారు. అక్కడ భక్తులకు సౌకర్యాలతో స్నానాలు చేయడం కోసం అక్కడ బావిలో నీళ్లు లేకపోయినా కానీ వేరే ప్రాజెక్టులోంచి నీళ్లు తీసుకురావడం చేశారు. అట్లాగే స్నాన ఘట్టాలు నిర్మించారు. అట్లాగే తుంపర్లుగా పడే పద్ధతిలో అక్కడ పెట్టి ఎక్కువ మంది స్నానం చేయడానికి కల్పించారు, వసతులు కల్పించారు. అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం కల్పించినటువంటి వసతులు సౌకర్యాలు అక్కడ నుంచి నిర్మాణాలు బాగు చుట్టూ చేసినటువంటి నిర్మాణాలు బాగు పొడుగుతా చేసినటువంటి నిర్మాణాలు 5-6 సంవత్సరాల్లోనే ఎందుకు అవి పనికిరాకుండా పోతున్నాయో ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవి పనికిరాకుండా పోవడం మళ్ళీ ఒక 100 కోట్లు ఇంకా అట్లా దాన్ని కేటాయించడం మళ్ళీ అలాగే జరగటం ఇది చర్మణంగా ఎందుకు జరుగుతున్నాయన్న కూడా ఆలోచించాల్సినటువంటి అగత్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి పరిస్థితి శాశ్వత నిర్మాణాలు చేపట్టినప్పుడు మళ్ళీ 5-6 సంవత్సరాలకి నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం రాకుండా ఏం చేయాలన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. అంతేకాకుండా ఆలయానికి కోట్ల మంది ప్రజలు, అది ఆలయం అని కూడా వాళ్ళు అనరు, ఆ పవిత్ర ప్రదేశం అని చెప్పాను ఆలయం నిజానికి. ఆ పవిత్ర ప్రదేశం చుట్టూ అమ్మవారు 3-4 రోజుల పాటు అక్కడ ఆమె ఆ పవిత్ర మూర్తిగా అంటే ఒక పవిత్రమైనటువంటి దేవత ఆవాహించినట్టుగా అక్కడ 3-4 రోజులే ఉంటుంది. మళ్ళీ ఆమె దేవత చిలకల గుట్టమైకి వెళ్ళిపోతుంది. ఆమె అంటే అక్కడ ఉన్నటువంటి పావిత్ర్యం ఆ 3-4 రోజులు మాత్రమే అయినా కూడా ప్రజలు మిగతా ప్రాంతాల్లో మిగతా సమయాల్లో కూడా ప్రతి వారం కూడా ఇంకేదైనా పండగ కాలప్పుడు కూడా అక్కడికి పోవటం, ముక్కులు చెల్లించుకోవటం, బంగారాన్ని ఇవ్వటం. బంగారం ఇవ్వటం అంటే బెల్లం పెట్టడం అని చెప్పేవాళ్ళు. మనుషులను బెల్లం పెట్టడం అనేది అక్కడ ఒక సంప్రదాయం. అయితే ఈ సందర్భంలో అక్కడ కోట్ల మంది రావటం వల్ల కోట్ల మందికి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద పడుతుంది. దానివల్ల కొన్ని 100 ఎకరాల ప్రాంతాల్లో వీటికి వాహనాల పార్కింగ్ కోసము వాటి పెట్టుకోవటం కోసము అక్కడ చెట్లన్నీ తీసేసి అక్కడ ఆ ప్రాంతాన్ని చదునుగా చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. అట్లా పెద్ద పెద్ద రోడ్లు 4 లైన్ల రోడ్లు అట్లా పెద్ద రోడ్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోయినసారి నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెద్ద రోడ్లు వేస్తూ కూడా అప్పుడు కలుగుతున్నటువంటి ఘట్టం మనకి కనిపించింది. దీనివల్ల కూడా ఎకరాలు ప్లేస్ పోవడం, అడవి ప్రాంతం కొంత తగ్గిపోవడం, పుచ్చుకొని పోవడం మనకు ఇంతకు ముందు జరిగిన నిర్మాణాల సందర్భంలో జరిగింది. దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి. గిరిజన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం కూడా పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం అధికారికంగా కొన్ని ప్రజల కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ బాధ్యత నెరవేర్చడం కోసమే దాదాపు ఒక 5-6 నెలల ముందే వచ్చే ఫిబ్రవరిలో జరుగుతుంది. ఫిబ్రవరి అంటే ఒక 2 నెలలు, ఇటు ఒక 4 నెలలు, దాదాపు ఒక 6 నెలల ముందే ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవడానికి ప్రారంభించడం అన్నది అభినందించదగినటువంటి విషయం. ఇదే సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి అనిపిస్తున్నది. అట్లాగే ఈ సమ్మక్క సారలమ్మల కథలు చెప్పేవాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నారు. కొన్ని కథలు సేకరించడం జరిగింది. వేరు రూపాల్లో కూడా కథలు మనకు కనిపిస్తున్నాయి. వెర్షన్స్ లో కథలు కనిపిస్తున్నాయి. ఆ పూజారుల ద్వారా కథలు సేకరించడం, వాటిని డాక్యుమెంట్ చేయడం, అట్లాగే ఆ కథలు చెప్పేటటువంటి జానపద కళా సంప్రదాయాల నుంచి వచ్చేటటువంటి వాటిని సేకరించి పెట్టడం అన్నది కూడా మనం డాక్యుమెంట్ చేయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది ఏ పరిశోధన సంస్థకైనా అప్పగించి వాటికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చి వాటిని డాక్యుమెంట్ చేస్తే బాగుంటుందని కూడా మనకు అనిపిస్తున్నది. వీటిని కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పి ఆశిద్దాం. జానపద సంప్రదాయాల్లో ఉన్నత సంప్రదాయం ప్రవేశించి చాలా మార్పులు రావడానికి కారణమైంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా ఎల్లమ్మ గుళ్ళల్లో, పోచమ్మ గుళ్ళల్లో, నల్ల పోచమ్మ గుళ్ళల్లో, ఇట్లా చాలా గ్రామ దేవతల గుళ్ళల్లో గుడికి ఆదాయం పెరిగిన ప్రతి సందర్భంలో
ఉన్నత సంప్రదాయానికి సంబంధించినటువంటి పూజారులు అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి జానపద సంప్రదాయాల్లో చాలా మార్పులు చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ప్రతి చోట కూడా ఉన్నటువంటి జానపద సంప్రదాయాలు లైవ్గా ఉంటే బాగుంటుందని చెప్పి మనకు అనిపిస్తూ ఉన్నది. మనకు ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ఎన్ని మార్పులు జరిగినా ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి అది ఒక గ్రామదేవత గుడి. అక్కడ దాదాపు 30-40 సంవత్సరాల క్రితం కూడా అక్కడ బలులు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అసలు ఆలయ స్వరూపమే వేరే ఉండేది. అక్కడ మాజీ మంత్రి ఒక ఆయన పి జనార్దన్ రెడ్డి గారు దాన్ని ఆలయ నిర్వహణ బాధ్యత ఆయన తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన మూలకారకుడయ్యాడు. అది పూర్తిగా ఒక కాళికాదేవి గుడి లాగా ఒక పెద్ద సంప్రదాయానికి చెందినటువంటి గుడిలాగా మారిపోయింది. అట్లా చాలా గుళ్ళు హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి చాలా గ్రామదేవతల గుళ్ళల్లో సంప్రదాయాలు పూరితగా మారుతూ ఉన్నాయి. ఆలయానికి ఏ గిరిజన సంప్రదాయంలో ఉన్న పవిత్ర ప్రదేశాలకు కానీ జానపద సంప్రదాయాల్లో ఉన్నటువంటి గుడులకు కానీ ప్రజలు ఎక్కువ రావటం, భక్తులు ఎక్కువగా రావటం, వాటిని పూజించడం ఇది ఆహ్వానించదగినటువంటి శుభ పరిణామం. దీని కారణంగా అక్కడ ఆదాయం పెరిగిన కారణంగా అక్కడ ఆ గుడుల నిర్మాణాల్లో మార్పులు రావడం, ఆ గుడుల సంప్రదాయాల్లో మార్పులు రావడం అన్నది మాత్రం ఇది జానపద సంప్రదాయాన్ని మరుగున పరిచేటటువంటి ఒక రకమైనటువంటి ఒక అవాంఛనీయమైన పరిణామం జరిగే పరిస్థితి వస్తుంది. ఇది రాకూడదు. అంటే ఇటీవల అక్కడ మనకి కొమిరేల మల్లన్న గుడిలో కొన్ని కొత్త సంప్రదాయాలను ప్రవేశపెట్టాలని భావించినప్పుడు దాని పట్ల అక్కడ ఉన్నటువంటి పూజారులను ఒగ్గు పూజారుల సంప్రదాయాల నుంచి పెద్ద వ్యతిరేకత వచ్చింది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజన సంప్రదాయాలు, జానపద సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నటువంటి వాటి స్వరూపంలోనూ పరిణామంలోనూ మార్పులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, సాంప్రదాయకమైనటువంటి వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి మనం గుర్తిద్దాము. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ పులికన్నుకు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఈ ఛానల్ ఈ వీడియోలను ఎక్కువ మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే నేను వీడియోను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే.